పర్ఫార్మెన్స్ చేయడానికి మన మధ్యలో టీం ఉన్నారు. ఓకే, రైట్. నరేషన్ పార్ట్ మన మధ్యలో నారేట్ చేయడానికి ఉన్నవారు భువన, భువన, పాల్, రమ్య. సైలస్గా చేస్తున్నవారు పౌలు, శీలగా చేస్తున్నవారు వైష్ణవి. జైల్ అధికారిగా చేస్తున్నవారు కార్తిక్. సోల్జర్స్గా చేస్తున్నవారు జశ్వంత్ అండ్ షార్విన్. ఓకే, మెయిడ్గా చేస్తున్నవారు జాస్మిన్ అండ్ హెమీమా. సారీ. ఓకే, రైట్. టీమ్, ఆల్ ది బెస్ట్. యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. మేము పెనియేలు ప్రేయర్ హౌస్ నుంచి వచ్చాం. మాది కుద్దూస్ నగర్. ఇప్పుడు మేము చేయబోయేది పౌలు శీల చెరసాలలో సంఘటన. ఒకరోజు పౌలు శీల ప్రార్థన నుండి నడిచి వస్తున్నారు. ఈరోజు పరిచర్య బాగా జరిగింది కదా? అవును, దేవుని ఆత్మకార్యం జరిగింది. ఒక దెయ్యం పట్టిన దాసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు అత్యున్నత దేవుని కుమారులు, పౌలు శీల కదా, రక్షణ మార్గాన్ని చెప్తున్నారు. శీల, ఈ అమ్మాయి చాలా రోజుల నుంచి ఇలా చేస్తోంది. అవునన్నయ్య, దేవుని మహిమ కీర్తించబడాలి, కానీ ఇది దెయ్యం యొక్క పని. పౌలు దాసి దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు నామంలో దయ్యమా, చిన్నదాని నుండి బయటికి పో. దాసి ఒక్కసారిగా శాంతిస్తుంది. నేను దెయ్యం నుండి స్వేచ్ఛ పొందాను. మీకు ధన్యవాదములు. దెయ్యం పట్టిన దాసి యజమానుడు అధికారి దగ్గరికి కోపంగా వెళ్తాడు. అధికారి, పౌలు శీలని పిలిపించండి. వెళ్ళి వాళ్ళని తీసుకురండి. మిమ్మల్ని మా అధికారి పిలుస్తున్నారు, రండి. అధికారి, ఈ మనుషుల వలన మాకు లాభం పోయింది. వీళ్ళు నగరంలో గందరగోళం చేస్తున్నారు. మేమెవరికి ఏ హాని చేయలేదు. దేవుని సత్యాన్ని ప్రకటిస్తున్నాము. అవును, మనుషులను స్వేచ్ఛలోకి తీసుకువస్తున్నాం. వీళ్ళని కొట్టి జైల్లో వేయండి.
పౌలును శీలను చెరసాలలో వేసి వాళ్ళని కొడతారు. అర్ధరాత్రి జైల్లో పౌలు శీల గాయాలతో పడి ఉన్నారు. అన్నయ్య, నొప్పిగా ఉంది, కానీ మనం ప్రార్థిద్దాం. అవును శీల, మన బంధకాలు ఉన్నా మన ఆత్మ యెహోవాలో స్వేచ్ఛగా ఉంది. యెహోవా మహిమ గలవాడు. ఒక్కసారిగా భూకంపం వస్తుంది. తలుపులు తెరుచుకుంటాయి, సంకెళ్ళు ఊడిపోతాయి. అధికారి పరుగున వస్తాడు. అయ్యో, తలుపులు తెరుచుకున్నాయా? దొంగలందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేను మాత్రం బతుకుని ఏం చేయాలి? నేను కూడా చనిపోతాను. ఆగు, నీవు ఏం చేసుకోకు, మేమందరం ఇక్కడే ఉన్నాం. అవును, ఎవరూ పారిపోలేదు. దేవుడు అద్భుతం చేశాడు. సేవకులారా, ఇప్పుడు నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసుపై విశ్వాసం ఉంచు, నీవు నీ కుటుంబం రక్షించబడతారు. యేసు జీవమార్గం, ఆయనను నమ్ము. అధికారి పౌలును శీలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. గాయాలు కడిగి ఆహారం పెట్టి తన కుటుంబం మొత్తం బాప్తీసం పొందుతారు. తర్వాత ఉదయం సైనికులు వస్తారు. వెళ్ళి వాళ్ళని విడుదల చేయండి. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. మేము రోమా పౌరులం, మమ్మల్ని కొట్టి బహిరంగంగా అవమానించారు. ఇప్పుడు రహస్యంగా పంపాలనుకుంటున్నారా? కాదు, అధికారులు తామే వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళాలి. అవును, సత్యం వెలుగులోకి రావాలి. అధికారి, వాళ్ళు వెళ్ళట్లేదు, మీరు రండి. మమ్మల్ని దయచేసి క్షమించండి. మీరు ఇంకా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. దేవునికి మహిమ. ఇప్పుడు మనం విశ్వాసులను బలపరచుదాం. అవునన్నయ్య, యేసునామమే మనకు విజయం. ముగింపు సందేశం. కష్టాలలోనైనా యేసయ్యని స్తుతిద్దాం. ప్రార్థన స్తోత్రాలు అద్భుతాలు చేస్తాయి. దేవుని సత్యం ఎన్నటికీ బంధించబడదు. అందరికీ వందనాలు.